ఇప్పుడు మనం 7th ప్రాబ్లంకి వెళ్దాం. ఆర్ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ సెట్స్ ఆర్ ఈక్వల్, గివ్ రీజన్స్ ఆర్ జస్ట్ యువర్ ఆన్సర్. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ లెటర్ ఇన్ ద వర్డ్ ఫాలో, వై సచ్ దట్ వై ఈజ్ సచ్ దట్ వై ఈజ్ ఎ లెటర్ ఇన్ ద వర్డ్ వుల్ఫ్. సో ఈ రెండు కూడా మనకి ఈక్వల్ సెట్స్ అవుతాయో అవదా అడుగుతున్నాడు. అయితే ఎందుకు అవుతున్నాయో, అవ్వకపోతే ఎందుకు అవ్వ అని రీజన్ రాయాలి. ఓకే, సో గివెన్ దట్ ఏమి ఇచ్చాడండి ఇక్కడ మనకి, ఏ ఈజ్ ఈక్వల్ టు, సో ఇవి ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో రాద్దాం. సో ఏబిసిడి, ఇంకా మనకి ఫస్ట్ వచ్చేది ఎఫ్, నెక్స్ట్ వచ్చేది మనకి ఎల్, నెక్స్ట్ వచ్చేది మనకి ఓ, నెక్స్ట్ వచ్చేది మనకి డబ్ల్యూ. రిపిటేషన్ రాయకూడదు, అంటే 2 ఎల్ ఉన్నా సరే ఒక ఎల్ రాయాలి, 2 ఓలు ఉన్నా ఒక ఓఏ రాయాలి. నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ కూడా ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో రాస్తే ఫస్ట్ ఎఫ్ వస్తుంది, నెక్స్ట్ ఎల్ వస్తుంది, నెక్స్ట్ ఓ వస్తుంది, నెక్స్ట్ డబ్ల్యూ వస్తుంది. చూడండి, ఏలో మనకి ఏ లెటర్స్ ఉన్నాయో బీలో కూడా అవే లెటర్స్ ఉన్నాయి. ఏలో ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 ఉన్నాయి, బీలో కూడా 1 2 3 4. అంటే ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో బీలో కూడా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఏలో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో బీలో కూడా అవే ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే ఏంటి ఇక్కడ, దేర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి, ఏ ఈజ్ ఈక్వల్ టు బి. సో దేర్ ఫోర్ ఏ కామా బి ఆర్ ఈక్వల్ సెట్స్, ఏ కామా బి ఆర్ ఈక్వల్ సెట్స్. సో బికాస్ the number of elements in both sets are equal, the number of elements in both sets are equal, and those are same elements, and those are same elements. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. 8th ప్రాబ్లంకి కింద క్లిక్ చేయండి.